నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల గురించి ధర్నా చేశారు. ఆ ధర్నాలో మోడీ గారిని ప్రధాని పదవి నుంచి తొలగించి రాహుల్ గాంధీ గారిని ప్రధాని పదవిలోకి తీసుకురావాలని ఒక ప్రకటన చేశారు. ఏదేమైనా క్షేత్రస్థాయి నుంచి పార్లమెంట్ వరకు రిజర్వేషన్లు సాధించే వరకు మా పోరాటాన్ని ఆపము. ఖచ్చితంగా మోడీ గారి బీజేపీ మెడలు వంచి రిజర్వేషన్లు సాధిస్తాం. లేకపోతే మోడీ గారిని కుర్చీ మీద నుంచి దించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మోడీ గారిని పదవి నుంచి దిగబెట్టి ఓసీ సామాజిక వర్గానికి చెందిన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం అంటే కామెడీగా లేదా? అలాంటప్పుడు అసలు ఈ బీసీ రిజర్వేషన్ల గోల ఎందుకు? బీసీలపై అంత ప్రేమ చూపిస్తున్న రేవంత్ రెడ్డి గారు మొదట తెలంగాణలో సీఎం పదవి బీసీలకే ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఓసీ కదా, మరి బీసీల మీద అంత ప్రేమ ఉంటే సీఎం పదవి బీసీలకు ఇచ్చి తప్పుకోవచ్చు కదా. అలా చెయ్యకపోగా ఆల్రెడీ బీసీగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పదవి నుంచి దింపాలి అని అంటున్నాడు. ఈ దేశానికి పట్టే దరిద్రాల్లో రిజర్వేషన్ వ్యవస్థ ఒకటి. రాజకీయాల్లో ఓటు కోసం నాయకులు రిజర్వేషన్లను దుర్వినియోగం చేస్తున్నారు. అసలే రిజర్వేషన్లు ఒక తాత్కాలిక పరిష్కారంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలు ఎదగడానికి కొన్ని సంవత్సరాల పాటు మాత్రమే ఇవ్వాలని ఉద్దేశించారు. కానీ అవి ఇప్పుడు మన సమాజంలో శాశ్వతంగా మారిపోయాయి. మళ్లీ పొడిగిస్తూ వాటిని ఓటు కోసం వాడుకుంటున్నారు. ఇది సమాజాన్ని ఒకటిగా చేసే బదులు సమాజాన్ని విభజిస్తుంది. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఇవ్వాలంటే చూడాల్సింది కులం కాదు, ప్రతిభ సామర్థ్యం ఆధారంగా అవకాశాలు ఇవ్వాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం.